హాయ్ నేను CMFT యోగానంద్. ఈరోజు గతంలో చేసిన మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కదా, మా సీనియర్ మాస్టర్స్తో చేసిన వీడియోస్ అన్ని కూడా ఈరోజు మనం ఒకసారి చూద్దాం. మనకి ఓల్డ్ స్టైల్ ఆర్ట్ వచ్చి న్యూ స్టైల్ ఆర్ట్. ఓల్డ్ స్టైల్ ఆర్ట్ వచ్చి నాకౌట్ స్టైల్ ఫైట్స్. ఆ ఫైట్ మీకు చూపించడం కోసం మా గురువులతో నేను చేశాను కదా, అది సుమన్ గారికి బాగా ఇష్టమైన ఫైట్స్లో అదే ఆయన అన్నారు, చాలా బాగున్నాయి యోగానంద్, ఇలాంటి ఆర్ట్ అసలు ఇప్పుడు ఎక్కడా దొరకట్లేదు అని చెప్పి చాలాసార్లు ఆయన అప్రిషియేట్ చేశారు. ఆ ఫైట్స్ మళ్ళీ ఒకసారి మీకోసం నేను పెడుతున్నాను, చూడండి. చూస్తే నెక్స్ట్ నుంచి దీంట్లోనే మీరు చెప్పాను కదా మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్, అది కూడా ఇవ్వడం మొదలు పెడతాను. మీరు రెడీగా ఉండండి. ఎవరైతే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారో, లేదా ఎవరైతే ఫిట్గా ఉందా అనుకుంటున్నారో, ఓకే, ఫిట్గా ఉంటే అనేది ఇంపార్టెంట్. లావుగా ఉన్నావా, సన్నగా ఉన్నావా, పొట్ట ఉందా, ఇది ఉందా, అసలు నథింగ్. మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, గుర్తుపెట్టుకోండి, ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు ఫిట్గా ఉన్నారా లేదా, ఆరోగ్యంగా ఉండాలి. మీ పనులు మీరు హ్యాపీగా చేసుకోగలగాలి. మీరు డైరెక్ట్గా క్లాస్ తీసుకుంటే అది వేరే ఉంటుంది. ఆన్లైన్లో తీసుకుంటున్నాం కదా, ఆన్లైన్లో తీసుకోవడం వల్ల ఏంటంటే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. అదే డైరెక్ట్గా నేను క్లాస్ తీసుకుంటే నీకు టార్గెట్ పెట్టి 1 మంత్లో ఇన్ని కిలోస్ అనేది తగ్గించేయచ్చు, పెద్ద కష్టమేం కాదు. అలాంటి రికార్డ్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. సో మీరు ఎనీ ఏజ్, అక్కడ 65, నా దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు 65 ఏజ్ ప్లస్ కూడా ఉన్నారు పెద్దవాళ్ళు. వాళ్ళకి మార్నింగ్ నేను ట్రైనింగ్ ఇస్తుంటాను. సో వయసుతో నిమిత్తం లేదు. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ చక్కటి ఎక్సర్సైజ్లు ఉంటాయి, చక్కటి ప్రాక్టీస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఫైట్లు పెడతాను, చూడండి ఒకసారి. చూసారు కదా, నాగు మాస్టర్ ఆయన, మా మాస్టర్ ఆయన, నాగు మాస్టర్, రంగాచార్య మాస్టర్ అందరూ కూడా మా గురువులు. ఓకే, ఆయన చేసిన ఫైట్ ఎలా చూసారా? ఆయన ఇప్పుడు 55. ఓకే, అసలు ఆయన ఒక అడ్వకేట్, చాలా మంచి అడ్వకేటు, అలాగే మంచి పొలిటికల్లో కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా అయ్యారు ఈ మధ్యకాలంలో. ఇన్ని బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఆయన ఈ రోజుకి ప్రాక్టీస్ చేస్తున్నారు. మొన్న నేను వెళ్తే మీకోసం ఆయన ఫైట్ చేశాడు, నా కోసం కాదు, మీకోసం. అంటే ఆర్ట్ని చూపించాలి, అందరికీ చూపించాలి. ఇదేంటంటే ఓల్డ్ ఆర్ట్, ఎక్కడ లేదు, ఇలాంటి ఫైట్స్ ఎక్కడ లేవు కదా, డెఫినెట్గా చూపించి తీరాలి వీళ్ళందరికీ. నీ వల్ల ఒక మీడియాలో మనం చూపించబోతున్నాం అని చెప్పి ఆయన పనిగొట్టుకుని ప్రాక్టీస్కి వచ్చారు, చేసి వెళ్ళారు. చూడండి, ఆయన ఫోటో ఒకటి పెడతాను చూడండి, ఎక్సలెంట్ అనమాట. చూడండి, ఆయన ఉంది 55. ఇప్పటికీ ఎలా చూస్తారు చూడండి, ఆ ఫైట్ కానీ ఆయన అలా ఉంటుంది. ఆ ఓల్డ్ స్టైల్ ఆర్ట్ అలాంటిది. అప్పుడు ఉంటావా పోతావు, 2 మాటలు, ఇంకా 3 ఏముంటుంది. ఇప్పుడు అలా జొజ్జు కొడతాం ఏముండదు. చేసేవాడు ఉండేవాడు, లేకపోతే పోయేవాడు. అందులో మేము ఉన్నాం. సో ఉన్నాం కాబట్టి ఈరోజు నీ పొజిషన్లో ఉండగలిగాం. ఓకే, సో మార్షల్ ఆర్ట్స్ మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఆర్ట్ని మీరంతా ఎంజాయ్ చేసేవాళ్ళు, బాగా ఎంజాయ్ చేస్తాం, ఆర్ట్ ఎంజాయ్ చేస్తాం, అలాగే మంచి ఫైట్స్ చేస్తాం, మంచి ప్రాక్టీస్ చేస్తాం. మీరు కూడా ఎప్పుడైతే ఆర్ట్ని, కరాటే కానీ, కిక్ బాక్సింగ్, కుంఫు కానీ, ఇవన్నీ ఈ మార్షల్ ఆర్ట్స్, ఎనీ మార్షల్ ఆర్ట్స్ ఎంజాయ్ చేయండి, ఆర్ట్ని ఎంజాయ్ చేయండి.
ఆ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే అదృష్టం ఉంటేనే నేర్చుకుంటారు. అలాంటి దాన్ని మీరు వదిలిపెట్టవద్దు, నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు ఇంకో మాస్టర్తో నేను ఫైట్ చేయబోతున్నాను. ఆ మాస్టర్ వచ్చి రంగాచార్య మాస్టర్. ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఆయనకి ఇప్పుడు 70, ఆల్మోస్ట్ 70+ అనమాట. ఆయన చూడు యంగ్ బాయ్లాగా ఫైట్ చేశాడు. అసలు ఇప్పటికీ తగ్గలే ఆయన. అంటే చూడండి, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే వాడికి ఏజ్తో పని లేదు. ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే. సో నేను ఎప్పుడు అదే చెప్తుంటా, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి అని. ఓకే, మీరు వేరే ఏం చేసినా కానీ కొన్నాళ్ళకి బాడీ లూజ్ అయిపోయి మజిల్స్ అన్ని లూజ్ అయితే చేస్తా కానీ, బట్ మార్షల్ ఆర్ట్స్ అలా కాదు. ఒకవేళ అలా అయినా కానీ ప్రాక్టీస్ మాడితే జస్ట్ మళ్ళీ మన వంతులో వాళ్ళు మళ్ళీ పికప్ వచ్చేస్తారు. అది మార్షల్ ఆర్ట్స్ యొక్క గొప్పతనం. చూడండి, ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయ్యండి. ఆయన ఫైట్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఓకే, చూసారు కదా ఎలా ఉంది ఫైట్. ఓకే, నాతో ఫైట్ చేయడం, మా అమ్మాయితో ఫైట్ చేయడం, ఫైట్ ట్రైనింగ్ టెక్నిక్స్ ఇప్పటికీ నేను మా గురువుల దగ్గర నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటా. ఎందుకంటే గురువు ప్రాక్టీస్ ఆపేసినా కానీ గురువే. ఓకే, టెక్నిక్ మీద డిపెండ్ అయి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న టెక్నిక్ రెగ్యులర్గా 20 ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, ఆయన చేయట్లే కదా అని చెప్పి అనుకోవడానికి లేదు. గుర్తుపెట్టుకోండి, గురువు ఎప్పుడు కూడా టెక్నిక్స్ డెవలప్ చేస్తారు. ఓకే, మనం ఎంత బలంగా ఉండి, మీరు ఎంత బలంగా ఉండి ఎన్ని చేసినా కానీ కొట్టేవారు పడేస్తారు. దట్ ఈజ్ మార్షల్ ఆర్ట్స్. ఓకే, చాలామంది అనుకుంటారు గురువు ప్రాక్టీస్ లేదు, ఆయన లావ్ అయిపోయారు, ఆయన లేదని కొట్టేవారు పడేస్తారు. జాగ్రత్త. సో గురువుకి ఇవ్వాల్సిన వాల్యూ ఎప్పుడు గురువుకి ఇవ్వండి. మన సీనియర్స్కి ఇవ్వాల్సిన వాల్యూ ఎప్పుడు సీనియర్స్కి ఇవ్వాలి. వాడి దగ్గర నేర్చుకునే విధంగా నేర్చుకోవాలి. అడగడంలో కూడా పద్ధతి ఉంది. అడగడం తేడా వచ్చిందంటే తాడు చేసేవాళ్ళు మాకు అప్పట్లో. అసలు నాకు ఇది కావాలి, అది నేర్పండి, ఇది నేర్పండి అన్నారు. చచ్చాయి కానీ గారికి పనిష్మెంట్లు మామూలుగా ఉంటాం. ఎప్పుడు గురువుని సబ్జెక్ట్ అడగకూడదు. ఆయనకి ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అని ఆయనకి తెలుసు. ఓకే, పైన భగవంతుడు కూడా అంతే కదా, ఆయన ఎప్పుడు ఏది ఇవ్వాలో మనకు తెలుసు. మనం అన్నీ అడుగుతాం. ఎవరికి అడిగిన ఎన్ని ఎవరు కదా ఆయన, ఏది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తారు ఆయన. సో లైక్ గురువు కూడా అంతే. మార్షల్ ఆర్ట్స్లో మరీ ఎక్కువ డిసిప్లిన్ ఉంటుంది, చాలా డిసిప్లిన్గా ఉంటుంది. ఎక్కడ తేడా వచ్చినా సరే పనిష్మెంట్లో ఉంటాయి. రెండోది ఏమవుతుంది ఇంకా. సో ఈ విధంగా ఉంటుంది. ఇంకో మాస్టర్ ఉన్నారు నెక్స్ట్ బాదుషా గారని, ఆయనతో కూడా త్వరలో ఫైట్ చేసే ప్రయత్నం చేస్తాను. వేరే స్టేట్లో ఉండటంలో నాకు ఆయనకి వీలవ్వట్లేదు. ఆయన సూపర్ ఫైటర్. ఆయన ఆల్రెడీ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కొట్టేశాను ఆయన. అసలు మంచి సూపర్ మాస్టర్స్ వాళ్ళందరూ కూడా. ఆయన ఫైట్ కూడా త్వరలో మీకు చూపించబోతాను. ఓకేనా, థ్యాంక్ యూ. చూసారు కదా, మిమ్మల్ని సబ్స్క్రైబ్ ఎందుకు చేయమంటున్నాను, ఎందుకు బెల్ సింబల్ ట్యాప్ చేసి ఎందుకు మన ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ ఎందుకు ఇవ్వమంటున్నాను అంటే, ఇలాంటి ఆర్ట్ ఉంది, వెరీ 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 రేర్. ఎక్కడ లేని ఆర్ట్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడన్నా చూసుంటే కనుక ఓకే, హ్యాపీ. చూసి ఉండరు. 99.9% మీరు ఎక్కడ కూడా మన తెలుగు ఛానల్స్లో ఎక్కడ కూడా చూసి ఉండరు. అలాంటి ఆర్ట్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. దీన్ని మిస్ చేసుకోవద్దు. ఓకే, దీన్ని మిస్ చేసుకున్నారంటే మళ్ళీ ఎలాంటి ఆర్ట్ మళ్ళీ దొరకదు. చేయండి, డౌట్ ఉంటే అడగండి, నేర్చుకోండి. లైఫ్లో ఉపయోగపడుతుంది. లైఫ్లో ఏది ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుందో మనం చెప్పలేము. ఓకేనా, ఎలాంటి సిచ్యువేషన్లో సరే ఇది మనకు ఉపయోగపడుతుంది. మార్షల్ ఆర్ట్స్ మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు, మీ ఫ్యామిలీని మీరు రక్షించుకోగలుగుతారు. ఓకేనా, అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి. ఇంతకుమించి నేను విడమించి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఈ రోజులను బట్టి మీరు విద్య నేర్చుకుని ఉండాలి. మరి ప్రతిసారి ఒక వెపన్ వెనక తీసుకుని వెళ్ళలేం కదా, అవునా? వెపన్ తీసుకెళ్ళి ప్రతిసారి మన ఫ్లైట్లో వెళ్ళాం, బస్సులో వెళ్ళాం, బండి మీద వెళ్ళాం, రోడ్డు మీద కూడా వెపన్ తీసుకుని వెళ్ళాం. వెపన్ తీసుకెళ్తే ఏమవుతారు, పోలీసు వచ్చి లోపలేస్తారు కుమ్ముతారు పట్టుకుని. ఓకే, అది కాదు. మనకు అసలు వెపన్తో పని లేదు. మనమే ఒక వెపన్లా తయారవ్వాలి. ఏ వెపన్తో వస్తే సరే మనం ఈజీగా ఫైట్ చేయగలం. ఆ స్కిల్స్ మీకు మార్షల్ ఆర్ట్స్లో నేర్పిస్తారు. అది నేర్చుకోండి. ఓకేనా? ఓకే, మీ అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను చెప్పే నా తాపత్రయం అంతే. మీరు బాగుండాలి, మీ ఫ్యామిలీస్ బాగుండాలంటే కనుక ఇలాంటివి చేయండి. ఆరోగ్యం బాగుంటుంది. ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది, నెక్స్ట్ మిమ్మల్ని మీరు, మీ ఫ్యామిలీ మీరు కాపాడుకోగలుగుతారు. అంతగానో అదృష్టం ఏమో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్
లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఒకసారి చూడండి. ఆల్రెడీ చేస్తుంటే కనుక చేయొద్దు. ఓకే, అలా బెల్ సింబల్ ట్యాప్ చేయండి. నాకు మంచి వీడియోస్, ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. మంచి ఆర్ట్ ఉంది ఇంకా చెప్పాల్సింది మీకు. అవన్నీ కూడా మీకు దగ్గర నుండి మీకు నేర్పిస్తాను. డోంట్ వరీ. మీకు ఎలా కావాలని నాకు అడగండి, ఏం కావాలో అడగండి. ఓకే, అది నేర్పిస్తాను మీకు సబ్జెక్టు. నేను సిద్ధంగా ఉన్నాను. నా ఎక్స్పీరియన్స్ పోసి మీకు మంచి ఆర్ట్ నేర్పిస్తాను. మంచి విజయం నేర్చుకోండి, హ్యాపీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. జై హింద్.